తల్లి, తండ్రి, గురువు, దైవం అని అంటూ ఉంటారు కదా! అవును. దాంతోపాటు ప్రతి ఒక్కళ్ళు దేశం అని కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే దేశం పట్ల కూడా మనకు ఆ నిబద్ధత ఉండాలి. ధర్మం పట్ల నిబద్ధత ఉండాలి. ప్రతి పౌరుడు ఉదయం లేవంగానే లేదా ఏదైనా పని చేసేటప్పుడు ఇది మన దేశానికి మేలు చేసేదా, కీడు చేసేదా అని ఆలోచించుకుంటే కనుక మన దేశం సుభిక్షంగా ఉంటుంది. సపోజ్ సోషల్ మీడియాలో మీరేమన్నా షేర్ చేయాలనుకోండి, అది షేర్ చేసే ముందు అది మన దేశానికి మేలు చేస్తోందా, కీడు చేస్తోందా అన్నది ఆలోచించుకుని చెయ్యాలి. మనకు ఆ దేశం పట్ల అంత ప్రేమ ఉండాలి. ఎందుకంటే దీనికి రాముడిని ఉదాహరణగా చెప్తారు. ఆయన లంకా రాజ్యానికి వెళ్ళారు. ఆ రాజ్యం ఎలాంటిది? మొత్తం బంగారంతో చెయ్యబడింది. అయితే ఆ రాజ్యం అంత బాగుంది కదా అని చెప్పి లక్ష్మణుడు అంటారట సంగ్రామం తర్వాత, అన్నయ్య ఇక్కడే ఉండిపోదాం, మనం ఎందుకు వెళ్ళాలి అయోధ్యకి, బంగారంతో చేయబడింది, ఇంత సంపదతో విలసిల్లుతోంది అన్నారు. అప్పుడు రాముడు అన్న మాటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఈ జననీ జన్మభూమి, నీ తల్లి ఎంత గొప్పదో నీ దేశం అంత గొప్పది. దేశం పట్ల, ధర్మం పట్ల మన నిబద్ధతని పెంచుకుని మన మూలాలని మాత్రం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు.